హాయ్ ఎవ్రీవన్. 2024 సైనిక్ కౌన్సెలింగ్ రౌండ్ 5కి సంబంధించిన డేట్స్ అయితే వచ్చేసాయి. సో, మీలో ఎవరైనా రౌండ్ 5కి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ డేట్స్‌ని చూడండి. సో, దీనికోసం నేను సైనిక్ కౌన్సెలింగ్ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేశాను. సో, మనకు కావాల్సిన డేట్స్ కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాయి. ఇదిగోండి చూడండి. సో, మనందరికీ తెలిసిందే రౌండ్ 4 అనేది మనకి జూలై 1తో కంప్లీట్ అయ్యింది. సో, ఈరోజు పోస్ట్ చేసేది ఇదిగోండి రౌండ్ 5. సో, రౌండ్ 5 అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇదిగోండి. సో, రిజిస్ట్రేషన్ అంటే స్టార్ట్ అయ్యే డేట్ అన్నమాట ఇది. సో, రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు 3 తారీఖు కదండీ! యెస్. సో, జూలై 4 నుంచి మీకు రౌండ్ 5 అనేది స్టార్ట్ అవబోతుంది. సో, మీలో ఎవరైనా రౌండ్ 5కి అప్లై చేయాలనుకుంటే మాత్రం రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లాస్ట్ డేట్ అంటే అప్లై చేయడానికి రౌండ్ 5 అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి జూలై 7థ్. నెక్స్ట్ సీట్ వచ్చిందా లేదా అంటే రౌండ్ 5 అప్లై చేసిన తర్వాత మన పిల్లలకి రౌండ్ 5లో సీట్ వచ్చిందా లేదా అని చెప్పి ఏ రోజు తెలుస్తుందంటే ఇదిగోండి 11వ తారీఖు తెలుస్తుంది. అది కూడా మధ్యాహ్నం 1 గంట కల్లా తెలుస్తుంది. రిజల్ట్ తెలిసిపోద్ది. నెక్స్ట్ ఒకవేళ ఈ రౌండ్ 5లో గనక 11వ తారీఖున ఎవరికైనా సీట్ వస్తే ఫర్దర్‌గా మనందరికీ తెలుసు కదా ఏముంటుందో యాక్సెప్ట్ చేయాలి. అంటే ఓకే గాని, నాట్ ఓకే గాని చెప్పాలి. సో, దానికి సంబంధించి డెడ్‌లైన్ ఏంటంటే 14/7 జూలై 14వ తారీఖు కల్లా ఒకవేళ మీలో ఎవరికైనా సీట్ అలాట్ అయితే మాత్రం మీరు యాక్సెప్ట్ గాని, రీకన్సిడర్ గాని, ఎక్సిట్ గాని 3 బటన్లు ఏదో ఒకటి ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఎక్సిట్ జోలికైతే వెళ్ళకూడదు. అయితే యాక్సెప్ట్ లేదు అంటే రీకన్సిడర్ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో, ఆప్షన్‌కి సంబంధించి మీనింగ్స్ అనేవి నేను ఇంతకుముందు వీడియోలో చాలా సార్లు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఒక్కవేళ మీకు వచ్చిన స్కూల్ మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో, ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇది జూలై 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వన్స్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ అంటే ఫీజ్ అయితే పే చేయాలి. దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చి జూలై 22. సో, జూలై 22తో మనకి రౌండ్ 5 అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఆ తర్వాత 2 డేస్ తర్వాత అంటే ఏంటి 22తో మనకి రౌండ్ 5 అవుతుంది కదండీ! మేబీ 24 గాని, 25 గాని రౌండ్ 6 అనేది స్టార్ట్ అవబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ రౌండ్ ఉండాలా? లేదా? అని చెప్పి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇప్పుడు రౌండ్ 4 ఐ మీన్ రౌండ్ 5తో మొత్తం మన సైనిక్ స్కూల్‌లోని సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోయాయనుకోండి. ఇంకా రౌండ్ 6 ఉండదండి. సో, ఒకవేళ సీట్లు మిగిలితేనే రౌండ్ 6 గాని, రౌండ్ 7 గాని, రౌండ్ 8 గాని ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ చాలా మంది పేరెంట్స్‌కొచ్చే డౌట్ ఏంటంటే కనీసం ఈ రౌండ్ 5లో అయినా సరే మన పిల్లలకి సీట్ వస్తుందా? రాదా? అని చెప్పి కొద్దిగా డౌట్ పడుతుంటారు. సో, నేనిచ్చే అడ్వైస్ ఏంటంటే సో, సైనిక్ కౌన్సెలింగ్ వాళ్ళు ఎన్ని రౌండ్‌లు పెడితే అన్ని రౌండ్‌లు కూడా మీరు అప్లై చేయండి. సో, మన దగ్గరున్న ఆప్షన్ అదొకటేనండి. సో, ఒకవేళ వాళ్ళు రౌండ్ 6 ఉందనుకోండి. రౌండ్ 6 అప్లై చేయండి. 7 ఉంటే 7. సో, వాళ్ళు ఎన్ని రౌండ్స్ పెడితే అన్ని రౌండ్స్ కూడా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే జులై స్టార్ట్ అయిపోయింది. సో, ఈ పాటికి చాలా మంది పిల్లలు కూడా స్కూల్‌లో జాయిన్ అయిపోయారు. అవునా కదండీ! ఇదో రకంగా చెప్పాలంటే చిన్న అడ్వాంటేజ్. తక్కువలో తక్కువ కొంచెం మన కాంపిటీషన్ తగ్గుద్ది. ఎందుకంటే చాలా మంది కూడా ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ఫీజులు కట్టేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్స్‌కెళ్ళిపోతున్నారు. జూలై వచ్చేసింది కాబట్టి కొంచెం అంటే మరీ ఎక్కువ కాంపిటీషన్ తగ్గిపోద్దని చెప్పట్లేదు. కొంచెంలో కొంచెం తగ్గుద్దనమాట. ఒక రకంగా ఇది చిన్న అడ్వాంటేజ్ అంతకు మించి ఏం లేదు. బట్ నేనిచ్చేదేంటంటే ప్రతి రౌండ్ అప్లై చేయండి అంతే. జస్ట్ మీరేంటి సైనిక్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉంది. రౌండ్ 5కి అప్లై చేసుకుంటారు. నాట్ ఓన్లీ రౌండ్ 5 ప్రతి రౌండ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ వీడియో అయితే అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో, మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.